మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిలుకూరు బాలాజీ ఈ యొక్క దేవస్థానము అందరి మనసులో కూడా గుర్తుండిపోయేటువంటి దేవస్థానము. ఈ యొక్క చిలుకూరు బాలాజీ దేవాలయం అంటేనే 108 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వారి కోరిక తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలిసినటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ గారు, వీరిపై జరిగినటువంటి దాడి అందామా లేదా అర్చకులపై జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అందామా ఎంతో బాధాకరము. ఎందుకు అంటే భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటువంటి వారే అర్చకులు. సో ఒక రాయభారి అంటే మీ గోత్రం పలానా గోత్రము స్వామి, పలానా పేరు గల వ్యక్తుల వారు, పలానా ఇంటి పేరు గల వ్యక్తుల వారు మన దేవాలయానికి మీ దర్శనానికి నిమిత్తము వారి యొక్క కోరిక మేర ఈ వివాహం కావచ్చును, ఒక వివాహ కోరిక కావచ్చును, లేదా ఒక సంతానము కావచ్చును, లేదా ఒక సొంత ఇంటి కల కావచ్చును, లేదా వారికి ఉండేటువంటి కోరికలను చెప్పుకోవడానికి మన దేవాలయానికి రావడం జరిగింది తండ్రి అని చెప్పి వేడుకునే స్వామివారికి అష్టోత్తరాలతో పూజ చేసి చక్కగా కూడా హారతి ఇచ్చి మనకు మంత్రపుష్పము చెప్పి చక్కగా కూడా ప్రసాదం ఇచ్చేటువంటి వారు అర్చకులు. మరి వారి పట్ల ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంతో ఉండాలి మనం. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డతో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడతామో, ఎంతటి అభిమానంతో ఉంటామో అంతటి అభిమానంతో ఈ యొక్క బ్రాహ్మణులతో ఉండాలి అని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వీరిపై అంటే ఇక్కడ రామరాజ్యము అనేటువంటిది ఏదున్నా కూడా శ్రీరామచంద్రుల వారు ఇలాంటి 14 సంవత్సరాలు కూడా వనవాసం చేసినటువంటి ఆ యొక్క రాముల వారు ఎంతో ఓపిక గలవారు, చాలా ఓపిక గలవారు. ఎంతటి ఓపిక అంటే అంతటి ఓపిక కలిగినటువంటి వారు. మరి అలాంటి ఓపిక కలిగినటువంటి వారు ఈ యొక్క రామదండులాగా ఓపికగా ఉండాలి. ఏది జరిగినా అసలు విషయం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి కూడా ఎందుకు అనేటువంటిది కూడా మనకు తెలుస్తలేదు విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా మన గవర్నమెంట్ ఈ యొక్క సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారితో మాట్లాడడం ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. తప్పకుండా ఏ విషయమైనా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని రండి, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విధంగానే మన యొక్క ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి విధంగా భరోసా ఇచ్చినటువంటి వారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. చాలా సంతోషము. దీనిని వాస్తవానికి కూడా ప్రతి హిందూ సోదరులందరూ కూడా ఖండించాలి. దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడాలి ఖచ్చితంగా కూడా అని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. మహాదేవ.